స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఈ దిశగా బీసీలకు 42% రిజర్వేషన్లపై జీవోను విడుదల చేసింది. మరి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చందు, స్థానిక సంస్థల్లో ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వం బీసీలకు 42%, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% సీట్లను రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి బీసీ సంక్షేమ శాఖ కొద్దిసేపటి క్రితం జీవో 9ని విడుదల చేసింది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీలు, వార్డులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అన్ని స్థానిక సంస్థల్లోనూ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కొంతకాలంగా కసరత్తు జరుగుతుంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోనే దీన్ని పొందుపరిచిన నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన వెంటనే దీనికి సంబంధించిన ప్రక్రియను చేపట్టింది. దానికి సంబంధించి ముందుగా డెడికేటెడ్ కమిషన్ చేసింది. ఆ తర్వాత కులగణన కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. అందులో ఉన్నటువంటి డేటా ఆధారంగా 42% రిజర్వేషన్స్ కల్పించాలని ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత దీనికి సంబంధించి అసెంబ్లీలో 2 బిల్లులను ప్రవేశపెట్టింది. ఒకటి విద్యా ఉద్యోగాల్లో 42% బీసీలకు ఇవ్వడంతో పాటు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇచ్చే విధంగా మరొక బిల్లు కూడా పెట్టింది. అవి 2 కూడా ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పంచాయతీరాజు, మున్సిపాలిటీ చట్టాల ప్రకారం రిజర్వేషన్లు 50% మించకూడదు. అయితే బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇచ్చినట్లయితే 69% రిజర్వేషన్స్ అవుతున్నాయి. కాబట్టి ఆ సీలింగ్ను ఎత్తివేయాలని కూడా అసెంబ్లీలో మరొక బిల్లు కూడా చేశారు. అవి ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నాయి. అయితే ఒకవైపు అవన్నీ బిల్లులన్నీ రాష్ట్రపతి వద్ద, గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండడం, మరొక వైపు హైకోర్టు స్థానిక సంస్థలు ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలను ఈ నెల 30లోగానే పూర్తి చేయాలని గతంలో 3 నెలల క్రితమే ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలకంగా నిర్ణయం తీసుకుంది. ఒక జీవో విడుదల చేసింది. ఇవన్నీ కూడా అంటే రాజ్యాంగం ప్రకారం ఆదేశిక సూత్రాల ప్రకారం బలహీన వర్గాల సంక్షేమం కోసం, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడాలని ఒక ఆదేశిక సూత్రాలకు అనుగుణంగా బీసీల అభ్యున్నతి కోసం 42% స్థానిక సంస్థల్లో ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా జీవోలో ప్రభుత్వం పేర్కొంది. అయితే ఇదంతా కూడా కేవలం అంటే పూర్తి స్థాయి డేటాతో అంటే కులగణన ఇచ్చినటువంటి డేటా, అదేవిధంగా డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం అత్యవసరంగా బీసీల రాజకీయంగా అభ్యున్నతికి చెందాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ జీవో ద్వారా ఇచ్చినట్టుగా ప్రభుత్వం జీవోలో పేర్కొంది. దీని ఆధారంగా ఇప్పటికే జిల్లా స్థాయిలో అంటే మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, పంచాయతీలు, వార్డులకు సంబంధించి మొదట అంటే గ్రామీణ స్థానిక సంస్థలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగానే ఇప్పటికే వార్డులు, పంచాయతీలకు సంబంధించి అదేవిధంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జిల్లా పరిషత్ వీటన్నిటికి సంబంధించి కూడా రిజర్వేషన్స్ను ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా ఖరారు చేసింది. బీసీలకు 42%, అదేవిధంగా ఎస్సీలకు 18%, ఎస్టీలకు 9%, మొత్తం 69% రిజర్వేషన్లు ఇస్తూ ఇప్పటికే వాటన్నిటిని కూడా సిద్ధం చేశారు. ఇప్పుడు జీవో ఇచ్చారు కాబట్టి వాటికి సంబంధించి వీటికి సంబంధించి అధికారికంగా వెల్లడించనున్నారు. మహిళా రిజర్వేషన్స్ రేపు ఖరారు చేయడానికి ఇప్పటికే జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఎందుకంటే వాటిని రాజకీయ పార్టీల సమక్షంలో డ్రా ద్వారా మహిళా రిజర్వేషన్స్ ఖరారు చేయాల్సి ఉంటుంది. కాబట్టి బీసీలో ఉన్నటువంటి 42%, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి 27%లో సగం మహిళలు కేటాయించాలి. ఆ మహిళలు కేటాయించాల్సిన రిజర్వేషన్స్ను రేపు కలెక్టర్లు రాజకీయ పార్టీల సమక్షంలో తీయనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం రేపు అధికారికంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అనుమతి ఇస్తూ అంటే పూర్తి స్థాయిన సిద్ధంగా ఉన్నట్టు స్థానిక సంస్థల ఎన్నికలకు లేఖ రాయనుంది. మొదట జడ్పీటీసీ, ఎంపీటీసీ అంటే మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆ ఎన్నికల దిశగానే రాష్ట్ర ప్రభుత్వం రేపు లేఖ రాయనుంది. మరొక వైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఇప్పటికే బ్యాలెట్ పేపర్ సుమారు 50,000 బ్యాలెట్ పేపర్లు రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యాలెట్ బాక్సులతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ నుంచి కూడా తీసుకొచ్చింది. వాటికి సంబంధించిన బ్యాలెట్ పేపర్లు, అదేవిధంగా ఇంకు వాటన్నిటిని కూడా సమకూర్చుకుంది. ఎందుకంటే హైకోర్టు విధించిన గడువు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా స్పష్టం చేసింది. ఈ నెల
30లోగానే ఎన్నికలు నిర్వహించాలని కాబట్టి ఎన్నికల కమిషన్ కూడా ఇప్పటికే స్థానిక అంటే వార్డుల వారుగా పంచాయతీలు ఎంపీపీలు ఎంపీటీసీల వారుగా ఓటర్ జాబితాను కూడా ప్రచురించింది, సామగ్రి అంతా కూడా సిద్ధం చేసుకుంది, వాటి సిబ్బందిని కూడా శిక్షణ పూర్తిగా ఇచ్చేసింది. అదేవిధంగా రేపు కీలకమైన సమావేశం కూడా ఉదయం 11 గంటలకు నిర్వహించబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతటితో కూడా అంటే సిఎస్, డీజీపీ, అదేవిధంగా ఎస్పీలు, కలెక్టర్లతో కూడా ఒక సమావేశం నిర్వహించబోతున్నారు. పూర్తి స్థాయిలో చేసిన తర్వాత ఎల్లుండి లేదా ఈ నెల 29న ఒక షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. మరొక వైపు జీవోకు సంబంధించి అనేక అనుమానాలున్నాయి. వీటికి సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఎదురవుతాయని ఒక అనుమానం కూడా ఉంది. ఒకవేళ వాటికి సంబంధించి కోర్టుల్లో అంటే ఈ రోజు నుంచి ఈ అక్టోబర్ 6వ తేదీ వరకు హైకోర్టుకు దసరా సెలవులు ఉన్నాయి. అయితే ఎవరైనా హౌస్ మోషన్ వేసే అవకాశం ఉందని కూడా ఆలోచన ఉంది. ఒకవేళ కోర్టు నుంచి ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేనట్లయితే దీనికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి వెళ్ళడానికి ప్రభుత్వం అటు రాష్ట్ర ఎన్నికల సంఘం రెండు కూడా పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి. ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు కూడా బీసీల అభ్యున్నతి కోసం సహకరించాలి, ఎలాంటి న్యాయపరంగా కానీ ఇలాంటి అడ్డంకులు కూడా సృష్టించద్దు, మూడ్ ఆఫ్ ది హౌస్ను పరిగణలోకి తీసుకొని జీవో ఇచ్చినట్టుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతరులు కూడా చెప్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సంబంధించిన సమరానికి దాదాపుగా ఏర్పాట్లు అయితే పూర్తయినాయి రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా. చందు, ధన్యవాదాలు చారి.